గుంటూరు జిల్లా మంగళగిరిలో దొంగ బంగారం బాగోతం బయటపడింది. రాము అనే వ్యక్తి నిన్న రాత్రి కొలనుకొండ వద్ద 1,50,00,000 విలువ చేసే బంగారం బ్యాగును దొంగిలించారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును 20 గంటల్లోనే ఛేదించిన పోలీసులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఎవరైతే ఉన్నారో ఇతను వీరాంజనేయులకి సుమారు వడ్డీతో కలిపి ₹1,00,00,000 దాకా ఇవ్వాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రాము అనే వ్యక్తి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న, బబ్లు, మహబూబ్ బాషా అనేటువంటి అతని యొక్క స్నేహితులతో ఒక కుట్రపూరితంగా మోసానికి పాల్పడాలని తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి ఎగవేయాలన్న ఒక దురుద్దేశంతో ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక 3 వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. తద్వారా దీనికి ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు ఒక ₹10,00,000 ఈ టీంకి ఆఫర్ చేసినారు. అందులో భాగంగా ₹1,00,000 ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసు అంతా హడావుడి జరిగిన తర్వాత రిమైనింగ్ ₹9,00,000 కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కేసుని పకడ్బందీగా వితిన్ 20 అవర్స్లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇందులో భాగంగా ముద్దాయిల్ని నలుగురిని, మొత్తం 7 ముద్దాయిలు. అందులో ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో రాము అనే వ్యక్తిని రత్న, బబులు, మహబూబ్ బాషా అనే మెయిన్ కాన్స్పిరసీ చేసిన వ్యక్తులు నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సీన్లో పార్టిసిపేట్ చేసి గుంటూరు వ్యక్తులు 3 ఉన్నారో వారు 3 పరారీలో ఉన్నారు. వాళ్ళ గురించిన సమాచారం కూడా ఉన్నది. తొందరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. ఈ అరెస్ట్ చేయబడిన 4 వ్యక్తుల నుంచి కూడా ఏదైతే బంగారం, నకిలీ బంగారం వాళ్ళు బంగారంగా నమ్మించి మోసం చేయాలని చూశారో ఆ నకిలీ బంగారు బిస్కెట్లను కూడా